ఆలు వంకాయ కర్రీ చేయాలంటే ఇలా చేయాలండి. ముందుగా రోలు సిద్ధం చేసి ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు వేసేసి ఇలా మెత్తగా దంచి ఆ తర్వాత కొంచెం అల్లము, కొబ్బరి, వెల్లుల్లిపాయలు వేసేసి ఇలా దంచిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసుకునేసి ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఇలా వేగనిచ్చి కట్ చేసిన ఆలు, వంకాయ కూడా వేసుకునేసి ఆ తర్వాత టమోటాలు కూడా వేసి చిటికెడు పసుపు, సాల్టు ఇవన్నీ వేసి బాగా కలిపి ఈ విధంగా కలిపిన దాంట్లో ఇప్పుడు మూత పెట్టి ఇలా ఉడికించుకునేసి ఇప్పుడు మసాలా పొడిని అయితే అందులో వేసేసుకోవాలి. దాన్ని బాగా ఇలా వేగనిచ్చి తర్వాత కారం వేసుకునేసి దాన్ని కూడా కలుపుతూ ఈ టైపు వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయాలంటే తగినన్ని నీళ్లు పోసుకోవాలి. అంటే ఒక గ్లాసున్నర నీళ్లు పోసేసుకునేది రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకునేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో ఇప్పుడు కాస్త కొత్తిమీర అవసరమైతే చల్లుకునేసి సర్వ్ చేసుకుని తింటే సూపర్.